గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్లు రావడానికి గల కారణాలేంటి? కిడ్నీలో రాళ్లను గుర్తించడం ఎలా? ఈ సమస్యకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో కిడ్నీ స్టోన్స్ అనేవి ఇప్పుడు ఈ కాలం వచ్చే సమ్మర్ ఏదైతే ఉందో అక్కడ చాలా కామన్గా ఫామ్ అవుతుంటాయి అనమాట. బికాజ్ సమ్మర్లో ఎందుకు అంత అంటే మెనీ రీజన్స్ ఉంటాయి. సమ్మర్లో యూజువలీ వాటర్ అనేది తక్కువ తాగుతారు కాబట్టి డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. సో లిక్విడ్ తక్కువగా తీసుకోవడం వల్ల అప్పుడు ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. లేదా వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఉంటే సమ్మర్లో అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అనేవి మనం తీసుకున్నట్టుగా అయితే చాలా కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ అనుకోవచ్చు మనం. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అని అనుకుంటే సో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే జన్యుపరంగా తీసుకున్నట్టయితే. సో దాంతోపాటు అంటే లిక్విడ్ అనేది తక్కువగా తీసుకునేవాళ్ళు, అంటే ద్రవ పదార్థాలు కానీ ఇవి తక్కువగా తీసుకునే వాళ్ళకి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు స్మోకింగ్ ఎక్కువగా కానీ, ఆల్కహాల్ కానీ, ఎక్కువగా అధిక బరువు ఉండడం కానీ, లేదా కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనం కామన్గా చూస్తుంటాం అనమాట. ఎస్ డాక్టర్, ఈ కిడ్నీ స్టోన్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో కిడ్నీ స్టోన్స్లో మనం తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు లైక్ మళ్ళీ అందులో ఎలా టైప్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అది కిడ్నీలో వచ్చిందా, లేదా కిడ్నీ నుంచి బ్లాడ్కి కనెక్ట్ చేసే ఒక యూరేటర్ ఉంటుంది, పైప్ లాంటిది. సో యూరేటర్లో వచ్చిందా అని చెప్పి మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ కిడ్నీలో ఉంటే యూరోలిథియాసిస్ అని చెప్పి, ఒకవేళ యూరేటర్లో ఉంటే యూరేటోలిథియాసిస్ అని చెప్పి, బ్లాడర్లో ఉంటే బ్లాడర్ స్టోన్స్ అని చెప్పి ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఈ స్టోన్స్ అనేవి అంటే ఈ స్టోన్స్ కూడా రకరకాలుగా ఉంటాయి కాబట్టి అది ఫామ్ అయ్యే పదార్థం వల్ల అది డిఫర్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో స్టూయిడ్ స్టోన్స్ అని కానీ, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని కానీ, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని కానీ, గ్జాంథిన్ స్టోన్స్ కానీ, లేదా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ. సో ఇవన్నీ అంటే లైక్ ఏ పదార్థం ద్వారా ఫామ్ అయింది అని తెలిస్తే దాన్ని బట్టి ఇలాంటి స్టోన్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎస్ డాక్టర్, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి? సో కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ అయితే ఒకవేళ ఆ స్టోన్ అనేది కిడ్నీలోనే ఉంది అనుకోండి, కన్ఫైన్ టు ఓన్లీ కిడ్నీ, అంటే చిన్నగా ఉన్నప్పుడు లైక్ ఒక 2 నుంచి 5 కానీ 6 mm కానీ మధ్యలో ఉన్నప్పుడు అయితే అది అంత చిన్నగా ఉంటుంది కాబట్టి అంత పెద్దగా పెయిన్ అయితే తెలియదు అనమాట పేషెంట్కి. కానీ అంతకన్నా కొంచెం పెద్దగా ఉంది అంటే అప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుందన్నమాట. అంటే బ్యాక్ పెయిన్, ఫ్లాంక్ రీజియన్లో కొంచెం తుంటి పై భాగంలో బాగా నొప్పిగా ఉంటుందన్నమాట. దాని తర్వాత యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండడం కానీ, మంటగా ఉండడం కానీ, తర్వాత ఒక్కొక్కసారి యూరిన్ రెడ్డిష్గా రావడం కానీ, యూరిన్ ఆగి రావడము, లేదా వరుసనే ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఒక్కొక్కసారి విపరీతంగా పెయిన్ వస్తుంటుంది. స్టోన్ అనేది చాలా విపరీతంగా వచ్చినప్పుడు స్టోన్ పడిపోయింది యూరిన్లో అంటారు. సో అంత స్టోన్ ఎందుకు వస్తుంది, అంత పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ కిడ్నీలోంచి యూరిటర్లోకి స్టోన్ అలా జారుకుంటూ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. సో అలా ప్రాసెస్లో ఒకవేళ యూరేటర్లోంచి ఇలా వచ్చినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో యూరిన్ అనేది ఎర్రగా రావడం అలాంటివి గమనిస్తూ ఉంటారనమాట. ఓకే డాక్టర్, అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వల్ల ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే కొంతమంది అలాగే ఉంటూ ఉంటారు ట్రీట్మెంట్కి కూడా వెళ్లకుండా. దీనివల్ల ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో కిడ్నీ స్టోన్స్ వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్ అంతా ఏం కనిపించవు, కానీ దానివల్ల ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి అదే అలా నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే ఒక్కొక్కసారి స్టోన్స్ అలాగే లోపల ఉండిపోవడం వల్ల, యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదా స్టోన్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి స్టోన్ అలాగా యూరిటర్లోంచి పడినప్పుడు బ్లాడర్లో పడి యూరెత్ర దగ్గర, అంటే మూత్ర మార్గం దగ్గర బ్లాక్ అయిపోయి మూత్రం అనేది రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మూత్రం లోపలే ఉండి వాళ్ళకి ఫీవర్ రావడం కానీ, చలి రావడం కానీ, ఇలా అదర్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాంప్లికేషన్స్ చూసుకున్నట్టుగా అయితే కిడ్నీ స్టోన్స్ కన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఎక్కువగా ఉంటాయి కాంప్లికేషన్స్ వన్ కంపేర్డ్. సో కిడ్నీ స్టోన్స్కి అనేది కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసి పెయినే కదా అని చెప్పి ర్యాండమ్గా పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఫర్ సపోజ్ యూరిన్ ఇలా మంటగా వచ్చినా కూడా పర్లేదు, వేడి చేస్తే వచ్చిందేమో, ఎక్కువగా వాటర్ తాగేస్తే సరిపోతుంది, లేదా ఏదైనా తాగితే సరిపోతుంది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా చేయకుండా ప్రాబ్లం ఏంటనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఎక్కువ రోజులు ఇలా పెయిన్ కిల్లర్స్ అనేది మ్యాక్సిమం ఒక 2 weeks వరకు వాడగలరు. దాని తర్వాత ఎక్కువగా వాడితే ఏంటంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఎర్లీ స్టేజ్లోనే పెయిన్ వచ్చినప్పుడు గుర్తించి ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన టెస్ట్లు అన్ని చేయించుకుంటూ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్, యూటీఐ అంటే ఏంటి? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి?
యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర మార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఇది అంటే వాడుక భాషలో ఏంటంటే యూరిన్ చాలా మంటగా ఉంటుంది వెళ్తున్నప్పుడు అని అంటుంటారనమాట. సో ఇది కామన్గా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ హైజీన్ లేదు, అంటే శుచి శుభ్రత అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి లేదా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఆడవాళ్ళలో ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళతో పోలిస్తే మూత్ర మార్గం అయితే చిన్నగా ఉంటుంది అనమాట. మన బాడీ తయారవడమే ఫిజియలాజికల్గా అలా తయారవుతుంది కాబట్టి ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఇలా హైజీన్ తక్కువగా ఉండడం వల్ల లేదా వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకోవడం వల్ల లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ ఒకవేళ బాడీలో వేరే హెల్త్ ఇష్యూస్ ఫర్ సపోజ్ హార్మోన్ ఇష్యూస్ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, యూటీఐ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి డాక్టర్? సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మూత్రం అనేది చాలా విపరీతమైన మంట ఉంటుందన్నమాట. సో వాళ్ళు యూరిన్ వెళ్తున్నప్పుడు చాలా మంటగా ఉంటుంది, ఒక్కొక్కసారి రెడ్డిష్ కలర్గా రావచ్చు, లేదా యూరిన్ అనేది ఎక్కువసార్లు వెదాల్సి వస్తుందన్నమాట వాళ్ళకి. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలామంది, అంటే వేడి చేసి వచ్చిందేమో, ఈ వాతావరణం అలాంటిది కదా, లేదా బాగా కారం తిన్నాను కదా, సో దానివల్ల వచ్చింది అనుకో నెగ్లెక్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇలా యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేవి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే బాడీలో ఒక్కొక్కసారి తర్వాత ఫీవర్ వస్తుంది, విపరీతమైన చలి రావడం కానీ, బాడీలో ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం కానీ, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఒక్కొక్కసారి లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి మనం ముందే గమనిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్, కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కిడ్నీ స్టోన్స్ అనేవి రాకుండా అంటే ఒకసారి వచ్చిన తర్వాత అయితే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చాలామంది సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద స్టోన్ అంటే. సో చిన్న చిన్న స్టోన్స్ 2 to 6 mm అంటే సర్జరీ కూడా అవసరం లేదనమాట. ఒక్కొక్కసారి మరీ చిన్న స్టోన్స్ అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోకుండానే యూరిన్లో అనేది పడిపోతూ ఉంటాయి. ఒకవేళ పెద్ద స్టోన్ ఉంది, చాలా ఇదిగా ఉంది అంటే సో అప్పుడు సర్జరీకి వెళ్ళిన తర్వాత లేదా మెడిసిన్స్ తీసుకొని తగ్గిన తర్వాత సో మినిమం మెయింటైన్ చేసుకోవాలన్నమాట వాళ్ళు, అదే డైట్ కానీ అదే లైఫ్ స్టైల్ కానీ, మళ్ళీ స్టోన్ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. మినిమం ఒక 5 to 10 years దాకా స్టోన్స్ అనేది మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట. సో దీంతో పాటు ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, లేదా ప్రీవియస్లో వాళ్ళకి టెండెన్సీస్ ఉన్నాయి అని వాళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దాని తర్వాత రాత్రిపూట అనేది ఎక్కువగా తీసుకోవాలి వాటర్, అంటే నిద్రపోయిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా వాష్రూమ్కి లేచినప్పుడు అప్పుడు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట మనం యూజువల్లీ యూరిన్కి వెళ్ళాం అనమాట. సో రాత్రంతా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాంతోపాటు ఆహారంలో మనం తీసుకున్నట్టుగా అయితే క్యాబేజ్, కాలీఫ్లవర్ అలాంటివి తగ్గించడము, టొమాటో తగ్గించడము, పాలకూర, స్పినాచ్ లాంటివి తగ్గించడము, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవడము, కొంచెం థిక్ సూప్స్ లాంటివి తక్కువగా తీసుకోవడము, క్యారెట్స్ అనేవి తగ్గించడము, అలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. అంటే కంప్లీట్గా అవాయిడ్ చేసిన వాటిలో ఉండే పోషకాలు మనకి అందవు కాబట్టి లిమిట్లో తీసుకోవాలన్నమాట. యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెటర్ ఇట్లాంటివి. డాక్టర్ కాల్ తీసుకున్నా. హలో శైలజ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి శైలజ గారు. శైలజ గారు చెప్పండి. ఓకే రైట్. ఓకే డాక్టర్, యూటీఐ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి? సో ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామంది ఇలా మంటనే కదా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనేది మరి బాడీలో ఎక్కువ రోజులు అలాగే కంటిన్యూ అవ్వడం వల్ల అలా అక్కడ నుంచి బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, సిస్టైటిస్ అంటారు. సో బ్లాడర్ నుంచి మళ్ళీ యూరెటర్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, సెప్సిస్ అనేది ఫామ్ అవ్వచ్చు బాడీలో. సో దాంతోపాటు వీక్నెస్గా ఉండడం కానీ, ఏదైనా విపరీతంగా తరచూ జ్వరం రావడం కానీ, చలి రావడం కానీ, బ్లడ్ టెస్ట్లు చేయించినప్పుడు ఈఎస్ఆర్ ఎక్కువగా ఉండడం కానీ, యూరిన్లో పస్ సెల్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో శైలజ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు హలో చెప్పండి. హలో మేడం, చెప్పండి. నాకు 2 కిడ్నీలలో స్టోన్స్ ఉన్నాయి మేడం. ఓకే. అయితే లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది మేడం నాకు. ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా ఇలాగా? అయితే మేడం నేను నిన్ననే తీసుకెళ్ళినా హాస్పిటల్ కి పోయినాం మేడం మేము. ఓకే. అయితే సార్ వాళ్ళు అన్నారు నీకు పిసిఓడి ప్రాబ్లం కూడా ఉన్నది, చూయించుకోవాలి, లేడీ డాక్టర్ తో కన్సల్ట్ కావాలి నువ్వు అని అన్నారు మేడం.
మళ్ళా ఒకటి ఇది చేదుకు ఏదో కురుపు లాంటిది ఉన్నారన్నారు సార్. మ్మ్హ. తర్వాత అక్కడికి కూడా వెళ్ళినాం మేము, కరీంనగర్కు వెళ్ళాము. ఓకే అమ్మా, సో ఈ స్టోన్ సమస్య వల్ల మీకేం ఇబ్బంది అవుతుంది? స్టోన్స్ వలన బాగా మూత్రంలో మంట వస్తుంది మేడం మాకు. ఓకే, ఇంకా ఈ పెయిన్ పీసీఓడి. వస్తుంది మేడం. మళ్ళా అవి 7 mm 5 mm ఉన్నాయి అన్నారు. ఓకే ఓకే అమ్మా, సో మీకు స్టోన్స్ ఉన్నాయని చెప్పారు, 2 కిడ్నీస్లో ఉన్నాయి, 7 mm 5 mm కాబట్టి మెడిసిన్స్తో మనం కరిగించేయచ్చమ్మా. కొంచెం ఒక కోర్స్ లాగా వాడుకుంటే అది మెల్లగా లోపలైనా కరిగిపోవచ్చు, లేదా కొంచెం కరిగిన తర్వాత అది లోపల మూత్రం ద్వారా బయటికైనా వచ్చేయచ్చు. అండ్ మీకు బాగా మంట నొప్పి ఉందంటున్నారు కాబట్టి మీరు మెడిసిన్స్ అనేది వాడుకుంటూ ఉంటే మీకు ఫస్ట్లో కొంచెం మంట నొప్పి అనేది రిలీఫ్ ఉంటుంది, దాని తర్వాత స్టోన్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు పీసీఓడి ఉంది అని కూడా చెప్పారు కాబట్టి మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని డాక్టర్ కిరణ్ మా క్లినిక్కి రండి, మీకు పీసీఓడితో పాటు రీనల్ స్టోన్స్ కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాజు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాకు 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి మేడం గారు. చెప్పండి చెప్పండి. అయితే రీసెంట్ గా నాకు యూరిన్ లో ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది, అంటే తనకు వచ్చింది మిసెస్ కి. ఓకే, తర్వాత నాకు అది ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే తర్వాత స్కాన్ చేపిస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి 2 వైపులా అని చెప్పేసి అన్నారు, చిన్న సైజ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అది ఎందుకు ఒకరి నుండి ఒకరికి వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా స్ప్రెడ్ అయిందంటారా? అది ఎట్లా కిడ్నీలో ఇప్పుడు స్టోన్స్ మీకున్నాయని చెప్పారా టెస్ట్ లో? నాకున్నాయని చెప్పారు. మా ఆవిడకేమో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఆమెకు మ్యారేజ్ అయిన తర్వాత ఆమె నుండి నాకు వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు అట్లా. అది ఓకే అండి, సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి యూజువలీ ఇట్లా దాంపత్య జీవితంలో అయితే అడ్డు లైక్ డిస్టర్బెన్సెస్ ఉండవు, కానీ ఒక్కొక్కసారి అదేమైనా పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల వచ్చినైతే అలాంటి సమయాల్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయన్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మీరిద్దరూ ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని క్లినిక్కి రండి, మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మిస్ డాక్టర్, ఈ కిడ్నీ స్టోన్స్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదంటే బీపీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో ఇలా కిడ్నీ స్టోన్స్ ఏమైతే ఉంటుందో ఎవరికి వచ్చినా ఒకటే ప్రభావం చూపిస్తుంది, కానీ డయాబెటీస్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ అనేవి వాళ్ళకి షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ రకమైన డిసీజ్ కానీ ఏదైనా జబ్బు వచ్చినా కూడా కొంచెం స్లోగా తగ్గుతుంది అనమాట. అంటే లైక్ ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక డయాబెటీస్ వచ్చి ఒక ఫస్ట్ 10 years ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఒక 10 years తర్వాత డయాబెటీస్లో అంటే వాళ్ళకి కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ కామన్గా ఉంటుంటాయి అన్నమాట. అండ్ బీపీకి వచ్చినట్టయితే ఒకవేళ వాళ్ళకి బీపీ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రవీణ్ కుమార్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. మేడం ఇది చెప్పండి. ఫ్యూచర్ లో ఈ స్టోన్స్ అనేది నివారణ గురించి ఎట్లా తెలుసుకుందామని అడుగుదామని మేడం. ఓకే, మీకు స్టోన్స్ అనేవి ఉన్నాయా అండి? లేదు మేడం. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయా? లేదు మేడం, ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంటది అప్పుడప్పుడు డ్రైవింగ్ లో, కొద్దిగా మేడం మాట్లాడితే కనుక ఏమైనా ఐడియా ఇస్తారేమని చెప్పేసి. ఓకే అండి, మీరు ఎప్పుడైనా చూపించుకున్నారా బ్యాక్ పెయిన్? చూపించుకున్నాను మేడం. ఓకే, దేనికి సంబంధించింది అన్నారండి? బ్యాక్ మామూలుగా ఈ బ్యాక్ లో ఏదో మజిల్స్ ఏదో అని చెప్పారు, టాబ్లెట్స్ వాడితే అయిపోతుందని చెప్పారు, అని తగ్గట్లేదు. సార్ మేడం అడిగితే మరి అది రీజన్ కదా. ఓకే, మీరు డ్రైవింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారా? చాలా. ఓకే, సో మీకు వచ్చే బ్యాక్ పెయిన్ నాకు తెలిసి డ్రైవింగ్ వల్ల వస్తుంది, ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ స్టోన్స్ వల్లే కాదు, చాలా కారణాలు ఉంటాయి బ్యాక్ పెయిన్కి. అంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న ఎముకలకు ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చినా బ్యాక్ పెయిన్ రావచ్చు, కండరాలు ఏమైనా అయినా రావచ్చు, నరాల నొప్పి అయ్యి ఉండొచ్చు, ఒకవేళ కిడ్నీ స్టోన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఎక్కువగా బ్యాక్ అనేది స్ట్రెయిన్ అయ్యి ప్రాపర్గా కూర్చోకపోవడం వల్ల, ఎక్కువసేపు అలాగే కూర్చొని డ్రైవ్ చేసిన వల్ల కూడా మీకు పెయిన్ అనేది వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అడిగిన క్వశ్చన్, కిడ్నీ స్టోన్స్ రాకుండా ఏం చేయాలి అంటే మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి, బయట ఫుడ్ తగ్గించాలి, కారం అనేది స్పైసీ ఫుడ్స్ తగ్గిస్తూ ఉంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మమత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. గాల్ బ్లాడర్ లో స్టోన్ వస్తుందని చెప్తుంది మేడం. అది నాకు కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కింద పొట్ట కింద కానీ పైన కానీ మొత్తం నొప్పి వస్తుంది. ఓకే,
అయితే హాస్పిటల్కి వెళ్తే మా మేడం గాల్దర్లో స్టోన్ ఉన్నదమ్మా, స్టోన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, ఇప్పుడు 13 mm ఉంది అని చెప్పారు. ఓకే. అదేమన్నా మరి సర్జరీ కాకుండా మెడిసిన్ ద్వారా ఇట్లా ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉందా అని. చెప్తానమ్మా. మీకు ఇది ఈ గాల్ స్టోన్స్ వల్ల ఇబ్బంది ఏమవుతుంది ఎగ్జాక్ట్గా? ఇబ్బంది ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఎప్పుడు అసలు తినకుండా తిన్నట్టే ఉంటుంది, డైజెషన్ మాత్రం కావట్లేదు. ఓకే. నొప్పి ఏమైనా ఉందా బాడీ మేడం? నొప్పిగా ఏమైనా ఉంటుందా? ఎక్కడ? అంటే గాల్ స్టోన్స్ అన్నారు కదమ్మా, సో లివర్ పైన రీజన్లో ఏమైనా నొప్పిగా ఉంటుందా అంటున్నా. మొత్తం ఉంటుంది మేడం, కడుపు పైన భాగం ఇప్పుడు తింటాము, ఇప్పుడు లివర్ పైన ఉంటుంది కదా, ఆ పైన పొట్ట పైన మొత్తం నొప్పిగానే ఉంటుంది. అంటే ఉబ్బరంగా ఉంటుంది, నొప్పి అంటే పెయిన్ కాదు, తినకుండా తిన్నట్టే ఉంటుంది అన్నట్టు. ఓకే. సో మీకు గాల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఫంక్షనే డైజెషన్ ప్రాపర్గా చేయడము. సో మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది కాబట్టి గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల అజీర్తిలాగా ఉండడము, అసిడిటీ అవ్వడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము అలాంటివి వస్తూ ఉంటాయమ్మా. సో గాల్ బ్లాడర్ అనేది ఇట్లా స్టోన్స్ అనేవి యూజువల్లీ నొప్పి రానంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయిన తర్వాత అయితే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇలా నొప్పి అలాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అక్యూట్గా కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు మెడిసిన్ అనేది వాడుకుంటూ ఉండండి అమ్మ. స్టోన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక కోర్స్ లాగా వాడుకోవాలి. టైం అయితే పడుతుంది. ఒకవేళ చిన్న చిన్న స్టోన్స్ అయితే వెంటనే కొన్ని రోజుల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, వెంటనే కరిగించేయచ్చు. కానీ 13 mm అనేది పెద్ద స్టోన్ కాబట్టి మీరు ఒకసారి రిపోర్ట్స్ అనేది తీసుకొని క్లినిక్కి రండి, మీకు డీటెయిల్డ్గా కేసు అనేది తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నగేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం మేడం, మేము మంచిగా చేస్తున్నాం. నమస్తే మేడం, నాకు మొన్న రీసెంట్లీ 1 week బ్యాక్ బాగా పెయిన్ వచ్చింది మేడం. చెక్ చేస్తే స్టోన్స్ వచ్చినాయి, అది 12x7 సైజు వచ్చింది. ఆపరేషన్ చేయాలంటారు 1 month. అయితే ఇట్లాంటి ఆపరేషన్స్ ఉంటాయి మేడం. ఏ స్టోన్ అండి? కిడ్నీ స్టోన్ అండి. కిడ్నీ స్టోన్ వచ్చిందని చెప్పారు. ఒకటే కిడ్నీలో ఉందా, 2 కిడ్నీస్లో ఉందా? రైట్ సైడ్ ఒకటే మేడం. రైట్ సైడ్ ఒకటే కిడ్నీలో ఉంది. కొద్దిగా ఫ్యాటీ లివర్, తర్వాత కొద్దిగా ప్రొటెస్ట్ గంది కొద్దిగా లైట్గా ఉంది. ఓకే అండి. సో దీనివల్ల మీకు ఎగ్జాక్ట్గా ఇబ్బంది ఏమవుతుంది స్టోన్ వల్ల? దాని నొప్పి అంటే పెయిన్ అప్పుడప్పుడు నైట్ కానీ తెల్లవారుజామున అప్పుడప్పుడు వస్తుంది మేడం. కొద్దిగా మూత్రంలో మంట ఉందంటే. ఓకే. మన మందులు మామూలుగా వాడుతున్నాను. అయితే 1 month లో ఎక్కువ సైజు ఉంది కాబట్టి సర్జరీ చేయాలన్నాడు డాక్టర్. 1 month వరకు ఒకవేళ ఇది కరగకుంటే చెప్పాడు మేడం. ఎట్లాంటి ఆపరేషన్స్ ఉంటాయి ఎట్లా అని. ఓకే అండి. సో స్టోన్ సైజ్ అనేది మనం పెద్దగా ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచే కనుక మీరు హోమియోపతి మందులు స్టార్ట్ చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే ఫస్ట్ అయితే పెయిన్ తగ్గుతుంది, దానివల్ల అయ్యే ఇబ్బంది అనేది తగ్గుతుంది. మరి మూత్రంలో మంట కానీ ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా దాని తర్వాత ఒక కోర్స్ లాగా వాడుకుంటే ఏంటంటే మీకు స్టోన్స్ అనేది సైజ్ అనేది గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందండి. సో సర్జరీని అయితే మనం కొంతకాలం ఆపొచ్చు. అంటే ఫస్ట్ అయితే మనం మెడిసిన్స్ అనేవి మీకు కరెక్ట్గా పడినట్టయితే మీ స్టోన్ సైజ్ తగ్గిపోతుంది, మీకేం ఇబ్బంది అయితే రాదు. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్ని తీసుకొని క్లినిక్కి రండి. డాక్టర్, కిడ్నీ స్టోన్స్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అండ్ మీరేమైనా డైట్ చార్ట్ ఇస్తారా? సో డాక్టర్ కిరణ్స్ అంటే మా క్లినిక్లో ఎలా ఉంటుంది అంటే, సో మాకు ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్, ఏ హెల్త్ ప్రాబ్లమ్ అయినా సరే దానికోసం ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అసైన్ అయ్యి ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ చేసి దానికి ఏదైతే కరెక్ట్, ఏ మెడిసిన్స్ కరెక్ట్ అని చెప్పి చూస్తారు. సో అది కాకుండా కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఉంటుందన్నమాట. సో పేషెంట్ మా దగ్గరికి ఏదైనా ప్రాబ్లంతో వచ్చిన తర్వాత సో పేషెంట్ ప్రాబ్లమ్ అనలైజ్ చేసి అది ఎందుకు వస్తుందని రూట్ కాజ్ అనేది అనలైజ్ చేసి కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్గా ఏంటి అంటే ఫిజికల్గా కానీ, అంత తర్వాత వాళ్ళ ఒంటి తీరు కానీ, మానసిక తీరు కానీ, వాళ్ళ అలవాట్లు బట్టి, వాళ్ళ ఆహార తీరు బట్టి, అంటే వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఆహారం తీసుకుంటారు, దాని తర్వాత డైలీ ఎంత స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, సో అవన్నీ అనలైజ్ చేసి వాళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు వాళ్ళ ఒంటి తీరికి అంటే వాళ్ళ డిసీజ్కి తగ్గ డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హరీష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. అయితే నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి, రైట్ సైడ్. చెప్పండి హరీష్ గారు, చెప్పండి. కిడ్నీలో రైట్ సైడ్ స్టోన్ ఉందని చెప్పారు. 10 mm ఉందంట సైజు. ఓకే, మీకు ఆ స్టోన్ వల్ల ఏమి ఇబ్బంది అవుతుందండి? మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది రైట్ సైడ్. బ్యాక్ పెయిన్ యూరిన్ వస్తే చాలా మంటగా ఉంది. ఓకే. అయితే దానికి ఆపరేషన్ అంటున్నారు. వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా అండి ఆపరేషన్? సైజ్ ఎంత ఉందండి స్టోన్ది?
10 mm అండి. ఓకే అండి. సో మీకు స్టోన్ ఉంది 10 mm కొంచెం పెద్దగా ఉంది కాబట్టి తగ్గడానికి అయితే టైం పడుతుందండి. మీరు ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒకసారి క్లినిక్కి రండి. మీకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మీకు అది దానివల్ల వచ్చే ఇబ్బంది అంటే పెయిన్ కానీ మంట కానీ అవన్నీ యూజువల్గా తగ్గుతూ ఉంటాయి. తగ్గిన తర్వాత స్టోన్ అనేది గ్రాడ్యువల్గా సైజ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. సో ఆపరేషన్ అవసరం లేకుండా మీకు ఫస్ట్ అయితే స్టోన్ సైజ్ తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సూర్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళాను మేడం, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఓకే. ఓకే, ఆ స్టోన్ అనేది కిడ్నీలో కాకుండా యూరిన్కి వెళ్ళే పైప్లో స్ట్రక్ అయిపోయింది అన్నారు. ఓకే. అది 7 mm ఉందన్నారండి. ఓకే. ఓ 5 days మెడిసిన్ ఇచ్చాడు. నెక్స్ట్ దాన్ని మనకి సర్జరీ చేద్దాం అన్నారు. ఓకే. సో మీ సజెషన్ తీసుకుందామని. ఓకే. సో దానివల్ల మీకు పెయిన్ ఉంటుందా అండి బాగా? విపరీతంగా పెయిన్ ఉంటుందండి. మెడిసిన్ వేసుకున్న మొత్తం రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి. సో మీకు స్టోన్ అనేది యూరేటర్ అంటే లైక్ కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక సన్న పైప్ ఉంటుందని యూరేటర్ అని. సో దానిలో మీకు ఇరుక్కుంది స్టోన్, అందులో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీకు విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి రప్చర్ అయినప్పుడు యూరిన్లో బ్లీడింగ్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒకసారి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు యూజువల్లీ పెయిన్ తగ్గుతుంది. దాని తర్వాత స్టోన్ సైజ్ అనేది తగ్గించే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేద్దాము. సో ఒకసారి మీ క్లినిక్కి రండి. ఓకే డాక్టర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వీళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? సో ఒకసారి యూటీఐ అటాక్ అయిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలండి. సో ఫస్ట్ అయితే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఏదైతే ఉంటుందో అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా అది ఇదైపోతుంది. సో దాంతోపాటు బాగా మంటగా ఉంటుంది, ఆ ఏరియా అంతా కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కాబట్టి కాటన్ వస్తువులు ధరించడం బెటర్ అనమాట. సో దాంతోపాటు కొంచెం డైట్ అనేది స్పైసీ కాకుండా తక్కువగా తీసుకోవడము. అండ్ ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇంకొక కారణం ఏంటి అంటే చాలామంది యూరిన్ అనేది వచ్చినప్పుడు వెంటనే వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారనమాట. సో అలా కంటిన్యూస్గా బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత కూడా చాలా ఆపుకోవడం వల్ల యూరిన్ అక్కడే స్టాగ్నెంట్ అయ్యి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో దాని తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ అనేవి మనం యూజ్ చేసినప్పుడు కూడా మనం వెంటనే కొంచెం హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ శానిటైజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అప్పుడు మన ఇన్ఫెక్షన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఫుడ్లో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? సో కిడ్నీ స్టోన్స్కి వచ్చినట్టు అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పలేదు పాయింట్, మల్టిపుల్ స్టోన్స్ వస్తుంటాయి చాలామంది. అంటే ఎన్నిసార్లు సర్జరీ చేయించుకున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి, లేదా ఒకే కిడ్నీలో చాలా స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు, వాళ్ళకి గౌట్ లాంటివి ఉన్నప్పుడు సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి మల్టిపుల్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేదా వాళ్ళ బాడీలో అంటే ఒక్కొక్కసారి ఆక్సిలూరియా అని ఉంటుంది, ఆక్సిలేట్ అనేది ఎక్కువైనా కూడా. లేదా పారాథైరాయిడ్ అంటే థైరాయిడ్కి చుట్టూ ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. సో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా ఇలా మల్టిపుల్ స్టోన్స్ అనేవి వస్తుంటాయి. సో రైట్, ఒకసారి మనకి ఇలా స్టోన్స్ వచ్చాయి లేదా సర్జరీ చేయించుకున్నాము. సో ఫర్దర్గా రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ అయితే వాటర్గా ఎక్కువగా తీసుకోవాలి. సో డైట్లో మనం చూసుకున్నట్టుగా అయితే ఎక్కువగా ఇట్లా కాల్షియం రిచ్ ఫుడ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తగ్గించాలి, నాన్ వెజ్ తగ్గించాలి, స్మోకింగ్ తగ్గించాలి, క్యాబేజ్, కాలీఫ్లవర్, టొమాటో, స్పినాచ్ ఇలాంటివన్నీ తగ్గిస్తూ ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.